వెంకటేష్ గారు ఏకీభవిస్తారా? శాంతి ప్రసాద్ గారు చెప్పిన వ్యాఖ్యలు మళ్ళీ మీ దగ్గర వెంకటేష్ గారి తర్వాత వస్తాను మీ దగ్గరికి. ఏకీభవిస్తారా శాంతి ప్రసాద్ గారు చెప్పిన వ్యాఖ్యలు? ఖచ్చితంగా ఏకీభవించనండి. ఎందుకంటే ముద్రగడ క్రాంతి గారు లేకపోతే వైఎస్ విమలమ్మ గారు ఏదో చెప్తున్నారు సారు, బార్లపూడి క్రాంతి అని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసుకున్న వీడియో మనం చూసాం కదా. ఇప్పుడు మనం కొత్తగా ఏంటి ముద్రగడ క్రాంతి అని చెప్పేసి నేనేం అనలేదు, లేకపోతే బార్లపూడి క్రాంతి అని నేనేం చెప్పలేదు. ఆయన చెప్పారు కదా ఆవిడగా వచ్చి నేను బార్లపూడి క్రాంతి వైఫ్ ఆఫ్ బదులు డాటర్ ఆఫ్ అని చెప్పేసి అని చెప్పుకుంది. డాటర్ ఆఫ్ అని చెప్పుకోకపోతే ఆ మొహం చూసేవాళ్ళు ఎవరున్నారు? ఆ మొహం చూసేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఒక 15 సంవత్సరాల రాజకీయ చరిత్ర చూస్తే జగన్ రెడ్డి మొహం ఎవడు చూసేవాడు? యువ నేతగా 2007 జగన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు చెప్పుకోవాల్సిన పని లేదు. చెప్పుకున్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నారు. మాట్లాడిద్దాం, సమయం తక్కువగా ఉంది. మా సోదరుడు మిమ్మల్ని చక్కగా డిఫెండ్ చేస్తాడు. రైట్, వెంకటేష్ గారు బార్లపూడి క్రాంతి అని ఆవిడ చెప్పుకున్న వదిలేద్దాం. ముద్రగడ పద్మనాభం గారు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించాను, తన భర్త అడుగుజాడలో తను నడవాల్సినటువంటి పరిస్థితి, ఆవిడ నా ప్రాపర్టీ కాదని చెప్పేసి ఆయన పరిభాషలో ఆయన చెప్పారు. సరే, ప్రాపర్టీ కూతుర్ని ప్రాపర్టీగా చూస్తారా అని చెప్పేసి అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే ఆయన మనకన్నా చిన్నపిల్లడేం కాదు, మనకన్నా చాలా పెద్ద వయసు వ్యక్తి. కాబట్టి ఆయన ఏదో, నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయాన్నో లేకపోతే అపజయాన్నో నిర్దేశించే స్థాయిలో మీరో నేను లేము. ముద్రగడ్ గారు ఏమో ఉన్నారని ఆయన ఫీల్ అవుతున్నాడని మనం చూస్తున్నాం. కాబట్టి అది ఇంకో 10 రోజుల్లో భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుందిగా. 20,000 మెజారిటీ, 80,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ వస్తుందా, లేకపోతే 2,000 ఓట్లు 3,000 ఓట్లతో ఓడిపోతాడా అనేది ప్రజా నిర్ణయం. అది వెంకటేష్ నిర్ణయించేది కాదు, లేకపోతే మీరు నిర్ణయించేది కూడా కాదు. గెలవాలని కోరుకోండి, ఒక మంచి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలి, మంచి జరగాలి రాష్ట్రానికి కోరుకోండి వెంకటేష్ గారు, మీలాంటి విశ్లేషకులు అందరూ కూడా. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే ఏ వ్యక్తి అయినా కానీ, ప్రజలతో నిరంతరం ఉండే ఏ వ్యక్తినైనా కానీ అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి మేము కూడా అనుకుంటాం. అందులో ఏ విధమైన వక్ర భాష్యాలు లేవు. అయితే ఓటేసేది మనం కాదు కదా. ఇక్కడ స్థానికంగా ప్యానల్లో ఉన్న మన నలుగురు పిఠాపురంలో ఓట్లు లేని వాళ్ళమే. పిఠాపురం నియోజకవర్గం యొక్క నాడేంటి, పిఠాపురంలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి, పిఠాపురంలో 4 సందులు దాటి 5వ సందుకి వెళ్తే ఎవరు వర్మ గారు చెప్పాలి, వంగా గీత గారి పరిస్థితి ఏంటి అనేది అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తారు. కాబట్టి మనం డిసైడ్ చేయడం ఎందుకు? సో ఎవరు డిసైడ్ చేయలేరు, ముద్రగడ పద్మనాభం గారు డిసైడ్ చేస్తారు, ఆయన కూడా చేయలేరు. ముద్రగడ గారు అక్కడ తిరుగుతున్నారు, అక్కడ ఆయన ఏదో ఆయన చేయాలనుకున్న పని ఆయన చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు టాస్క్ ఇచ్చింది, ఆ ప్రభుత్వం అండదండలతో ఆయన ఏదో చేసుకుంటున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఆయన పునాదులు వేసుకుంటున్నారు. నేను కాపు జాతి ప్రతినిధిగా విరమించుకుంటున్నాను అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేసుకుని వెళ్ళాడు అక్కడికి. కాబట్టి ఇవాళ ఏదో ఆయన కాపు జాతి నాయకుడుగా గతంలో కాపు జాతి నాయకుడుగా ఆయన చేసినప్పుడు ఆయన వెనకాల వెళ్ళాం, గరిట్లు కొట్టాం, రైళ్ల మీదకి వెళ్ళి రాస్తా రోకలు చేశాము, పోలీస్ కేసులు వేయించుకున్నాము, కోర్టుల చుట్టూ తిరిగాము. అది ముగిసిన శకం. ఆ తర్వాత జరిగినటువంటి కొత్తగా వచ్చిన పార్టీలు, తర్వాత ఆయన మీద చేసినటువంటి ట్రోలింగ్లు, ఆయన పడిన మానసిక మనోవేదన, మరి ఇవాళ ఆ నాన్నని జిల్లా సరిహద్దులు మూసుకొట్టినప్పుడు మరి క్రాంతి గారు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం తప్పు, మా నాన్నగారు అమాయకుడు, లేకపోతే మా నాన్నగారు ఏదో చేస్తున్నాడు అని చెప్పినట్టు ఖచ్చితంగా ఈ రోజు వెంకటేష్ గారు మీరు మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టకండి. ఇప్పుడు చంద్రబాబు గారు మా నాన్నగారి విషయంలో చేసింది కరెక్ట్ అని ఆవిడేం అనలేదు, అసలు ఆ అంశం కాదు. నిన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని అట్లా అంటాం తప్పు, ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటాం తప్పు అని ఒక ఆడబిడ్డగా, ముద్రగడ గారి కుమార్తెగా, ముద్రగడ ఇంటి ఆడపడుచుగా ఆవేదనతో ఆవిడ మాట్లాడింది. అంతేగాని మీరు ఇవన్నీ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు మా నాన్న ఇబ్బంది పెట్టడం తప్పని ఎందుకు చెప్పలేదు అంటాం అనేది అది కరెక్ట్ అయినటువంటి సమాధానం కాదు. ఈ రోజు నాన్నగారి గురించి విపరీతమైనటువంటి బాధపడిపోతున్నటువంటి క్రాంతి గారు ఆ రోజు కూడా స్పందిస్తే బాగుంటదని చెప్తున్నది. మోకాలకి బోడిగుండికి నేనేదో గుడి వేయటం కాదు. రైట్ మళ్ళీ వస్తాను వెంకటేష్ గారు, ఆగండి దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏ విధంగా మాట్లాడారనేది కదా మనం చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడితే వెంకటేష్ గారు మళ్ళీ వస్తాను, ఆగండి. శాంతి ప్రసాద్
ప్రసాద్ గారు వెనకాల ర్యాలీ అయింది. రైట్